హలో మై ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య వీడియోస్ అస్సలు చేయడం కుదరలేదు. కొంచెం స్టిచ్చింగ్ బిజీలో పడి ఇంకా వీడియోస్ తీయడం మర్చిపోతున్నాను. ఇక నుంచి కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు వీడియో ఏంటి అంటే, ఈ మధ్యన ఒకరికి డ్రెస్ మెటీరియల్ అనేది స్టిచ్ చేశాను అనమాట. దానికి ఒక డిఫరెంట్గా డోరీ అనేది స్టిచ్ చేశాను. సో అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి. చాలా మందికి డోరీస్ అనేవి సన్నంగా రావు. సో వాళ్ళ కోసం అనమాట ఈ టిప్. నాకు కూడా ఫస్ట్లో వచ్చేవి కాదు. మామూలుగా ఎంత వెడల్పులో కావాలంటే అంతలో కుట్టేసుకొని, ఇప్పుడు నేను ఇక్కడ చూపించినట్టుగా సూద్ అనేది కిందకి ఆ క్లాత్లో దించేసుకొని ట్విస్ట్ చేసుకొని దాని మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్తే కాదు కానీ మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. చూసారా ఎంత సన్నంగా వచ్చిందంటే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే డోరీ చాలా సన్నంగా ఉంటుంది. మనకి ఇదొక టైప్ డోరీ అన్నట్టు కొంచెం డిజైన్గా అనిపిస్తుంది. సో అందుకనే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చూపించాను. ఇంకా దీనికోసం నేను ఒక లట్కన్ అనేది స్టిచ్ చేస్తున్నాను అనమాట. దానికి ఒక 2 ఇంచ్ వెడ్త్లో ఒక క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది ఒక 1 మీటర్ అలా ఉంటుంది. సో దానికోసం అయితే 2 ఇంచెస్ విడ్త్లో అయితే తీసుకున్నాను. అలాగే మనకి సమోసాలు స్టిచ్ చేయాలి కదా, దానికి 4x4 సెంటీమీటర్స్లో అయితే నేను 2 క్లాత్స్ అయితే తీసుకున్నాను. ఇంకా 2 ఇంచెస్ విడ్త్లో తీసుకున్న క్లాత్ని అయితే సగానికి ఫోల్డ్ చేసేసి దాని చివరి వరకు ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా దీన్ని ఎందుకంటే ఇలా చేస్తున్నాను, దీన్ని అనేది మనం ఒక ప్రిల్స్లా పెట్టాలి. సో ప్రిల్స్లా పెట్టడం కోసం ఇలా స్టిచ్ అయితే వేసేసాను. స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకు ప్రిల్స్ పెట్టడం కొంచెం ఈజీ అయిపోతుంది. అందుకని చెప్పి మన దగ్గర ఏదో ఒక నీడిల్ సహాయంతో ఈ ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే 1 ఇంచ్ డిస్టెన్స్లో అయితే ప్రిల్స్ పెడుతున్నాను. మీకు ఏ డిస్టెన్స్లో కావాలంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఇది కొంచెం ఆర్గంజా క్లాత్ అవ్వడం అలా జారిపోతూ ఉంది. ఇలాంటివి ఏవైనా అయితే కొంచెం నీట్గా మనం పెట్టుకోవాలన్నమాట. లేదు అని అంటే ఈ ప్రిల్స్ అనేవి హెచ్చు తగ్గుల్లా వచ్చేస్తాయి. చూసుకోవడానికి అంత బాగోదు బాగా రాకపోతే. సో కొంచెం నీట్గా కుట్టడానికి ట్రై చేయాలన్నమాట. సో కుట్టిన తర్వాత చూడండి ఇలా ఉంది. ఇదంతా కుట్టిన తర్వాత దీన్ని అయితే మనం ఇందాక 4x4 పీసెస్ తీసుకున్నాం కదా, దానిలో అయితే ఒకటి తీసుకొని దాని సెంటర్లో ఇలా అయితే స్టిచ్ చేసేయాలన్నమాట. రైట్ సైడ్ రాంగ్ సైడ్ అని ఉంటుంది కదా, అలా రైట్ సైడే మధ్యలోకి ఇది స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత అయితే దీన్ని మధ్యలోకి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి సమోసా షేప్ అనేది వస్తుంది. ఫోల్డ్ చేసుకొని ఇందాక మనం స్టిచ్ చేసిన ఆ లైన్ అనేది ఉంటుంది కదా, అది కనిపించకుండా దానికి కొంచెం ఇటింగ్గా చేసి మనమైతే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. అలా అయితే ముందు వేసిన స్టిచ్ అనేది కనబడకుండా ఉంటుంది. మీకు నేను చెప్పేటప్పుడు అర్థమైనా అవ్వకపోయినా వీడియో చూస్తుంటే మాత్రం కొంచెం స్టిచ్చింగ్ అనేది వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోతుంది. డైలీగా కుట్టే సమోసాలు టైపు ఏం కుడతాను చెప్పండి. ఇలా ఒక్కొక్కసారి మనం ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా స్టిచ్ వేసేసిన తర్వాత దాన్ని పైకి ఇలా తీసుకొని పైన ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. అలా అయితే ఆ కిందన ప్రిల్స్ పెట్టాం కదా, అవి కొంచెం పైకి అయితే లేవకుండా ఉంటాయి. ఇంకా అది పైన వేసేసిన తర్వాత దాని సైడ్లో కూడా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. సమోసా స్టిచ్ చేసినప్పుడు బాగా వస్తుంది అన్నట్టు. ఇంకా సమోసా షేప్లో వచ్చేసింది, మీకు కనబడుతుంది కదా. ఇంకొచ్చేసిన తర్వాత మధ్యలో మనం ఇందాక చాలా సన్నంగా కుట్టుకున్న డోరీ అనేది మధ్యలో పెట్టేసి దాన్ని ఇలా సమోసా షేప్లోకి ఒక స్టిచ్ అయితే వేసేయాలి. ఆ స్టిచ్ వేసేటప్పుడు వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇంకేం లేదులేండి, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి లట్కన్స్ అయితే ఇలా క్యూట్గా రెడీ అయిపోతాయి. సింపుల్గా ఈజీగానే ఉంటుంది. ఇవే గనక ఆపోజిట్ కలర్స్ అయితే మాత్రం లుక్ అయితే అదిరిపోతుంది. కానీ ఇవి సేమ్ కలర్స్ అవ్వడం వల్ల కొంచెం డల్గా అనిపించింది. నాకు అయితే మీకు షేర్ చేసుకోవాలనిపించింది. ఒక్కరికైనా యూజ్ అవుతుంది, ఒక్కరైనా నేర్చుకుంటారేమో అని చెప్పి. సరే, ఇంకా ఎవరైనా నేర్చుకుని కుడితే నాకు అంతకన్నా ఇంకా సంతోషం ఏముంటుంది. ఓకేనా? బాయ్ బాయ్.